హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగించేలా ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రయత్నిస్తుందని, ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేస్తుందని ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆరోపణలను ఐపీఎల్ అధికారిక ప్రసారదారు అయిన స్టార్ స్పోర్ట్స్ ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటనలో తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. మే 17న లక్నో సూపర్ జెయింట్స్తో ముంబైతో మ్యాచ్ సందర్భంగా వాంఖడే స్టేడియంలో మే 16న ట్రైనింగ్ సెషన్ జరిగింది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ తన స్నేహితులతో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ బ్రాడ్కాస్టర్గా చూపించాం. కానీ అక్కడ సంభాషణ జరుగుతున్నప్పుడు ఆడియోను రికార్డు చేయడం గానీ, ప్రసారం చేయడం కానీ చేయలేదు. కానీ రోహిత్ శర్మ తన సంభాషణ ఆడియోను రికార్డు చేయవద్దని కోరిన క్లిప్ను మాత్రమే స్టార్ స్పోర్ట్స్ ప్రీమ్యాచ్ లైవ్ కవరేజీలో ప్రసారం చేశాం. ప్రసారాల విషయంలో ఆటగాళ్ల గోప్యతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం అని స్టార్ స్పోర్ట్ పేర్కొంది. ఇందులో భాయ్ నాదేముంది, ఇదే చివరిది అని రోహిత్ అన్నట్లుగా వినిపించింది. ఈ వీడియోను తొలుత కేకేఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ తర్వాత డిలీట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ పక్క ఈ వీడియో గురించి చర్చ జరుగుతుండగానే లక్నోతో మ్యాచ్కు ముందు సైతం రోహిత్ శర్మ టీమిండియా మాజీ ప్లేయర్ ధవల్ కులకర్ణితో మాట్లాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో వీరిద్దరి సంభాషణను కెమెరామెన్ వీడియో రికార్డు చేయడాన్ని గమనించాడు. అప్పటికే అభిషేక్ నాయర్తో సంభాషణ వీడియో వైరల్ అయిన విషయం గుర్తొచ్చిందో ఏమోగాని సదరు కెమెరామెన్కు రోహిత్తో సూచన చేశాడు. బ్రదర్, ఆడియోను మ్యూట్ చేయి, ఇప్పటికే ఒక వీడియో వైరల్ అయింది, దాంతో చాలా సమస్యలు వచ్చాయి అని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఈ రెండు ఘటనల తర్వాత రోహిత్ శర్మ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల మధ్య జరిగే సంభాషణలు రికార్డు చేయడంపై స్టార్ స్పోర్ట్స్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫ్యాన్స్, క్రికెటర్ల మధ్య బంధాన్ని చెడగొడుతున్నాయని పేర్కొన్నాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ రోహిత్ వ్యాఖ్యలను ఖండించింది. మరి దీనిపై హిట్మ్యాన్ స్పందిస్తాడా లేదా అన్నది చూడాలి. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.